ప్రతి మనిషికి ఆ పైన నోడు చాలా ఛాన్సులు ఇచ్చేస్తాడండి. అది ఎదగడానికైనా బతకడానికైనా లేకపోతే టాపా చేయడానికైనా. ఏంటి అమ్మాయి అప్పుడే వేదాంతం మాట్లాడుతున్నావు? హిమాలయాలకు వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా? నేను వెళ్ళిపోతే నువ్వు ఇక్కడ ఫిక్స్ అయిపోదాం అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. కానీ ఈ వీడియో చూసేస్తే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలిసిపోద్దండి. సేపుతుందే పనికి మాలిన పని. అన్ని ఛాన్సులు వచ్చినా పట్టించుకోకపోతే ఇదిగోండి ఇలాగే ఏడసాల్సి వస్తుంది. ఒకప్పుడు గుర్తింపు రావాలన్నా, ఫేమస్ కావాలన్నా సినిమాల్లోనో టీవీ సీరియల్స్లోనో నటించాల్సి వచ్చేది. లేకపోతే ఏదైనా గొప్ప పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలి. అది కూడా చాలా లేటుగా అందరికీ తెలిసేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఫేమస్ అయ్యేందుకు చేస్తున్న పనులు మాత్రం కొన్ని ఆసక్తి కలిగిస్తుంటే మరికొన్ని కోపం తెప్పిస్తున్నాయి. కొంతమంది యువకులైతే నెటిజన్స్ ను ఆకట్టుకునేందుకు డేంజరస్ స్టంట్స్ వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లేటెస్ట్ గా ఓ వీడియోలో అర్ధరాత్రి 2 అబ్బాయిలు తమ స్కూటర్ పై చేసిన డేంజరస్ స్టంట్ వారి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. వీడియోలో ఒక పిల్లాడు స్కూటర్ నడుపుతుండగా మరొకడేమో అతని వెనక నిలబడి స్టంట్స్ చేస్తున్నాడు. చూసేవారికి ఈ సీన్ సినిమాలోదా అనిపించవచ్చు. కానీ ఇది చాలా ప్రాణాంతకమైన స్టంట్ అని డిసైడ్ అయిపోయింది. రాత్రిపూట రోడ్డుపై 2 యువకులు నిర్భయంగా స్కూటర్ నడుపుతున్నారు. స్కూటర్ కూడా చాలా స్పీడ్ గా వెళ్తుంది. వెనుక నిలబడి ఉన్న ఓ కుర్రాడు బ్యాలెన్స్ చేసుకుంటూ స్టంట్స్ ప్రదర్శించేస్తున్నాడు. కొన్నిసార్లు అతను వంగి నిలబడ్డాడు. కొన్నిసార్లు హీరోల బిల్డప్ ఇస్తూ చేతులు చాచి పూజిస్తాడు. పక్కన వెళ్తున్న వాహనాలను పట్టించుకోకుండా స్టైలిష్ గా కనిపించాలని బిల్డప్లిస్తున్నాడు. ఇందుకోసం తన ప్రాణాలను కూడా రిస్క్ చేస్తున్నాడు. తన స్నేహితుడు ఈ డేంజరస్ గేమ్ ను వెనుక నుండి మొబైల్ కెమెరాలో రికార్డ్ చేశాడు. వీడియో చూస్తుంటే వెనుక నిలబడి ఉన్న యువకుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అస్సలు భయమే లేనట్టుగా వ్యవహరిస్తున్నాడు. అతను చాలాసార్లు తన బ్యాలెన్స్ కోల్పోయినా స్కూటర్ నడుపుతున్న తన ఫ్రెండ్ ను పట్టుకుంటూ ఉంటాడు. ఇలా ప్రతిసారి తనకేమీ జరగనట్టే అదొక జోక్ అన్నట్టుగా చేస్తాడు. ఇంతలో అందరూ భయపడినట్టుగానే జరిగింది. సడన్ గా పూర్తి బ్యాలెన్స్ తప్పిపోయాడు ఆ కుర్రాడు. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో స్కూటర్ నడుపుతున్న తన స్నేహితుడిపై పడ్డాడు. ఆ తర్వాత స్కూటర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. చాలా స్పీడ్ గా వెళ్తుండటంతో ఆ స్కూటర్ రోడ్డుపై పల్టీ కొట్టింది. 2 అబ్బాయిలు రోడ్డుపై పడ్డారు. సరదా స్టంట్ కాస్త ప్రమాదంగా మారిపోయింది. స్కూటర్ పూర్తిగా దెబ్బతింది. వాళ్ళిద్దరూ దెబ్బలతో అల్లాడిపోయారు. ఏ స్థాయిలో దెబ్బలు తగిలాయో తెలియకపోయినా అంత స్పీడ్తో పడ్డారు కాబట్టి గట్టిగానే తగిలి ఉంటాయి. దీని మీద నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి స్టంట్లతో సాధించేదేమీ లేదంటున్నారు.